పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాల సంగతి ఎలా ఉన్నా ఆసుపత్రుల్లో ఉన్నవారు మాత్రం నరకం చూస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్ లో ఒకే ఒక్క ఏటీఎం అందుబాటులో ఉంది. అందులో కూడా డబ్బులు విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేదు. దీంతో డబ్బుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగినా ప్రతి చోట క్యాష్ లేదనే బోర్డులు కనిపిస్తున్నాయి. పేషెంట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ నిమ్స్ నుంచి అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. ప్రస్తుతం నేను నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. దాదాపు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన రోగులకు సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా రోజుల తరబడి ఇక్కడే స్ట్రక్ అయినటువంటి వాళ్ళకు మాత్రం 500, 1000 రూపాయల నోట్ల నుంచి నరకం కనిపిస్తుంది. లోపల ఉన్న పేషెంట్లకు చికిత్స అందక నరకం అనుభవిస్తుంటే బయట చిల్లర దొరక్క వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్లు అనేకమైనటువంటి సంక్షోభానికి ఎదురవుతున్నారని చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్ దగ్గర ఉన్నాను. ఏదైతే ఏటీఎం సెంటర్ ఉందో ఇవేవి పనిచేస్తలేదు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి 75% ఏటీఎంలు ఏవి పనిచేయట్లేదు. కొన్ని టెక్నికల్ సపోర్ట్ అని చెప్పి, అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. మరికొన్ని మాత్రం డబ్బులు క్యాష్ పెట్టలేకపోవడం మూలంగా ఇక్కడ అనేకమైనటువంటి ఏటీఎంలు కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒకే ఒకటి ఏటీఎం సెంటర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా చూడొచ్చు. వీళ్ళంతా కూడా పేషెంట్లతో పాటు వచ్చినటువంటి అటెండర్లు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు. ఆసుపత్రుల్లో 500, 1000 రూపాయల నోట్లు చెల్లుతాయని ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసినా కానీ ఆ ప్రకటనకు సంబంధించి ఇక్కడ ఆసుపత్రి వర్గాలు ఎవరు వాటిని అమలు చేయడం లేదు. ప్రస్తుతం ఏటీఎంలోకి వెళ్దాం. అనేక మంది ఏటీఎంలోకి వెళ్ళి వీళ్ళంతా కూడా డబ్బులు రావటం లేదని, రోజుకి 2000 నుంచి 2500 రూపాయలు డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించినా కానీ అదేది ఇక్కడ అమలు కావటం లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఏటీఎం సెంటర్లో ఉన్నాను. ఏదైతే ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఏటీఎం సెంటర్ ఉందో దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకటి ఏకంగా ఏటీఎం అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అక్కడ ఒక బోర్డు పెట్టేసి ఏవి ట్రాన్సాక్షన్స్ జరగవన్నది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం చూసినా కానీ ఇది పనిచేయనటువంటి